దేశ చరిత్రలోనే ఈనాడు మే 1 అంటే కార్మికులకు కర్షకులకు ఒక మంచి సందేశం ఇచ్చే రోజు. ముందుగా ఆ కార్మిక లోకానికి కర్షక లోకానికి జనసేన పార్టీ తరఫున అధ్యక్షుడి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నిరంతరము శ్రమ పడ్డారు, కష్టం చేశారు. తిన్నారో లేదో తెలియదు, తాగారో లేదో మంచినీళ్ళు తెలియదు. నిరంతరము చేసి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి నిరంతరము కష్టపడిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ విజయం మాది కాదు, మీది. వేదిక మీద ఉండే వాళ్ళ పెద్ద మనుషుల కంటే కూడా మీరంటే జనసేన అధ్యక్షుడికి విపరీతమైన ప్రేమ, అభిమానం అని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. జనసేన పార్టీ ఆవిర్భవించింది 2014 కాదు, 20 సంవత్సరాల కిందట. తన మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. చెప్పాడు, సినిమా యాక్టర్గా అంటే నాకు ప్రజలకు సేవ చేయడానికి ముఖ్యమని తలచాడు. ఆ మధ్యలో తలచిన ఆలోచన 2014లో ప్రజారాజ్య పార్టీ వచ్చింది. దురదృష్టవశాత్తు కొంత స్వార్థపరుల శక్తి వల్ల ప్రజల మెగాస్టార్ చిరంజీవి గారిని అనూహ్యంగా మాయ మాటలు చెప్పి మోసగిచ్చారు. కానీ మన జనసేన అధ్యక్షుడి దగ్గర ఆ పప్పులేమి ఉడకవు. ఆయన నిరంతరము కృషి వలుడు, కారణ జన్ముడు. నేను ఒకప్పుడు కారణ జన్ముడు అంటే అధ్యక్షుడు ఒప్పుకోలా. నిన్న కాక మొన్న విషాద సంఘటన జరిగింది. నాకు ఇప్పటికీ అది అంచుకుంటే ఒళ్ళంతా కంపించుకుపోతుంది. విజయనగరంలో ఎన్నికల సభ చూశాం. ఆ తర్వాత నెల్లిమర్రులో ఎన్నికల సభ ముగించుకొని హెలికాప్టర్లో నేను పెద్దలు రామ్మోహన్ రావు గారు అధ్యక్షుడు వారు మధ్యలో నేను కూర్చో ఉన్నా. ఏదో తమాషగా మాట్లాడుతూ ఒరిగిపోయాడు మహానుభావుడు. 20 నిమిషాలు చూడలేదు. నాకు కళ్ళల్లో నీళ్లు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా మాట్లాడాలంటే భగవంతుడు మళ్ళీ పుట్టాడు, మళ్ళీ చెప్పాడు కూడా. అందుకని కారణ జన్ముడని కూడా రాష్ట్ర రాజకీయాల్లో కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఒక రాజకీయ పరిణితి చెందిన నేత కింద ముందుకు పోతున్నాడు. జనసేన చెప్పాడు నాతో తోటి సోదరుడు హరిప్రసాద్ గారు, ఇది ఆర్థిక సభ కాదు, విజయోత్సవ సభ ఇట్లుండదు. లక్షలాది మంది వస్తారు విజయోత్సవ సభకు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈ విశాఖపట్నం అంతా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతా, విశాఖ జిల్లా అంతా కూడా ఇక్కడే ఉంటుందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఒకటే ఉంది, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేవలం ఆయన ఆరోగ్యం కోసం డాక్టర్ సలహాలు ఇస్తే అసలు ఒప్పుకోడు. నేను ఎక్కడికి పోను, నాకు ప్రజలే కావాలా, సరిగ్గా భోంచేయడు. మేము ఆ ఎన్నికల సభలో దాదాపు 20 రోజులు 30 రోజులు నేను రామ్మోహన్ రావు గారు వారితో పాటే ఉన్నాం. ఏనాడు తన ఆరోగ్యం గురించి పట్టించుకోవాలా, ఎంతసేపు నిరంతర కృషి చేయగలడు, ప్రజలకు ఏం చేయాలని నేను ఒకసారి అడిగా. వాళ్ళ కుటుంబంతో సంబంధం ఉంది. ఎందుకు వచ్చింది సార్, మనకు సంవత్సరానికి 200 కోట్ల ఆదాయం అంటే నాకు లేదన్నాడు. నాకు ఆ తృప్తి లేదు. మా మంగళగిరి పార్టీ ఆఫీసులో నులకమ్మ మీద పడుకుంటాడు ఆయన. అటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న 21వ తేదీ చెప్పాడు. 21వ తేదీ కొందరి యువకులు ఎవరు పోటీ చేశారో, కొత్తగా పార్టీ పోటీ చేస్తా ఉంది కదా, వాళ్ళ కలిసి వాళ్ళ అనుభవాలు తెలుసుకోమన్నాడు. ఆ అనుభవాలు తెలుసుకున్న తర్వాత నన్ను, రామ్మోహన్ రావు గారిని, హరిప్రసాద్ గారిని, రత్నం గారిని, నగేష్ గారిని కలిసి మీరు పోయిరాని రాష్ట్రం అంతా అన్నాడు. ఈ కార్యక్రమం చేస్తా ఉంటే పాలక పక్షానికి ప్రతిపక్షానికి కూడా గుండెలు గుబేలు ఉంటున్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నారని. ఎక్కడో కాదు, అమరావతి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. విప్లవం జరుగుతూ ఉంది, నిశ్శబ్దంగా ఉంది. మనం అనుకున్నట్టు కాకుండా తప్పకుండా జనసేన విజయం సాధించడానికి
ఎక్కడో ఉండక్కర్లా. బహుజన పార్టీ కన్షీరామ్ గారు పెట్టినప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అయింది. కానీ జనసేనకు 5 సంవత్సరాల్లోనే అధికార మంచులో ఉందని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ సర్వేలతో మనకు పని లేదు. ఆయన ఒకటే చెప్పాడు అధ్యక్షుడు, సర్వేల గురించి మాట్లాడొద్దు, 23 తర్వాత సర్వేలు తెలుసుకుంటాం మనం. అప్పుడు దాకా జనంతో ఉండండి, ప్రతి జిల్లాకి వెళ్ళండి, ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ అనుభవాలు కలుసుకొని అందరం కూర్చొని మాట్లాడుకుంటామన్నారు. ఈనాడు ఈ సభలో ఉన్న పెద్దలు నరసాపురం పార్లమెంటు సభ్యులు నాగబాబు గారు, ఇటైతే కష్టం, రేపు ఎంపీ దగ్గర సంతకం ఉండదు మీకు. తెలుగువాడు ఏమిటి, తెలుగువాడు గౌరవం ఖ్యాతి పొందేదానికి నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా ఉన్న మూలాలు ఉన్న వ్యక్తి ముఖ్య ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం పాలనా వ్యవహారాలే కాదు, పార్టీ వ్యవహారాల్లో కూడా పార్టీ ఏ విధంగా కింద నుంచి పైదాకా దిల్లాలా అన్నాటికి ఏం ఒక మూల స్తంభం కింద పనిచేసిన పెద్దలు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పెద్దలు ఇన్ఛార్జ్ అంటే ఒప్పుకోడు పివి రావు గారు. ఎప్పుడు వచ్చినా కానీ 2 అవుతా ఉంది, 3 అవుతాడు, మీరు అన్నం తిన్నారా, మీరు కాఫీ తాగారా అంటారు. ఎప్పుడు తన ఇన్ఛార్జ్ కింద ఫీల్ కాల. నేను ఆయన చూసి ఈర్ష్య కూడా పడ్డా. ఒక జన సైనికుడి కింద ఆయన కూడా పనిచేస్తా ఉన్నాడు. అటువంటి పెద్దలు పివి రావు గారు, బులిశెట్టి సత్యనారాయణ గారు. ఏమన్నా అంటే కోపం మా రత్నానికి, నాకు పేరు చెప్పొద్దు అంటాడు. చెప్పక తప్పదు నాకు, చెబితే ఒక తంట, చెప్పకపోతే ఇంకో తంట, అనేక రకాలుగా ఉంటుంది. అటువంటి పెద్ద రత్నం గారు అడిషనల్ కమిషనర్గా ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, నాకేం అక్కర్లేదు, ఏ పదవి అక్కర్లేదు, ఈ జనసేనకు సేవ చేస్తానని వస్తే వారిని చూసిన తర్వాత వారి నిబంధత పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఒకదట్టు ప్రాక్టీస్ చేసుకుంటానే ఆ రోజు కావాలని జనసేన పడి ఉంటే కోర్టుకి ఎగబెడతారు. అదేవిధంగా చెప్తా, మీరు చెప్తే పెద్దలు శివశంకర్ గారు విశాఖపట్నం నాతో నుంచి, పసుపులేటి ఉషాకిరణ్ గారు, ముందు అనుకున్నారు జనసేన పసుపులేటి ఉషాకిరణ్, పాపం గంటా శ్రీనివాసరావు చెమటలు పట్టింది. మీడియా వ్యవహారాల్లో 20 సంవత్సరాలు అనుభవం ఉంది. చాలా మంది పొలిటికల్ పార్టీస్ రమ్మన్నారు. నాకు తెలిసి ప్రజారాజ్యం పార్టీలో కూడా వస్తే బాగుండని కొందరు వచ్చారంట. లేదు, అయిపోయింది, 30, 25, 23, 24 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ హరిప్రసాద్ గారు వస్తున్నారని చెప్పారంటే ఆమె మీద వచ్చాడు. అనేక వ్యవహారాల్లో రాజకీయ వ్యవహారాల కార్యదర్శి. ఏదన్నా ఇప్పుడు ఎస్వి రెడ్డి గారు చనిపోయినారంటే ఇమీడియట్ గా సార్ మీరు ముందు సంతాపం పంపించండి, ముందు సంతాప సందేశం పంపించండి. అనేక విషయాల్లో చేదోడు వాదాడుగా ఉంటూ జనసేన కార్యకర్తలకు మాకంటే సీనియర్, వీళ్ళందరూ మాకంటే సీనియర్, నేను కొంచెం జూనియర్ వీళ్ళకంటే. అయినా కానీ మీ ఆత్మీయ సభకు వచ్చేదానికి, ఆత్మీయ సభ కూడా అది ఒప్పుకొని, కానీ ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ప్రేమతో మీరు రావడం జరిగింది. అదేవిధంగా పెద్దలు గడ్సాల అప్పారావు గారు ఏమన్నట్టే ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుడు, గట్టిగా మాట్లాడతాడు. అది నాకు ఇష్టమే అప్పారావు గారు అంటే మాట్లాడితే. లేకపోతే నా మాదిరి అవకాశవాది రాజకీయాలు అయిపోవడం. ఆయన కూడా తిప్పల రమణారెడ్డి గారు, కోన తాతారావు గారు, ఒకప్పుడు మీ ఎమ్మెల్యే, రేపు పెందుర్తికి కాబోయే ఎమ్మెల్యే చింతల వెంకటరామయ్య గారు, జాతీయ రాజకీయాల్లో మా అధ్యక్షుడికి మార్గదర్శకుడు కన్షీరామ్ గారు, ఆ తర్వాత ఇప్పుడున్న
ధైర్యంగా చెప్పాడు, ఈ దేశంలో మాయావతి గారు ప్రధానమంత్రి కావాలా, బహుజనులకు అధికారం కావాలని చెప్పి జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పాడు. ఈ సమాజంలో 64% మందికి రాజకీయ అధికారం లేదు. కేవలం 2 కుటుంబాలకే రాజకీయం ఉంది. అది కాదు, ఎవరైతే బహుజనులు ఉన్నారో వెనుకబడిన తరగతుల వారు, మైనారిటీలు, మహిళలు, అదేవిధంగా ఇతర కులాల వారు, ట్రైబల్ షెడ్యూల్ కులాలు, వాళ్ళకు రాజ్యాధికారం కావాలనే ఈ జనసేన పార్టీ స్థాపించబడిందని కోరుతూ ఉన్నా. బహుజన సమాజ పార్టీ మాయావతి గారిని చూసే టైం అవుతుంది కాబట్టి భువనకృష్ణ గారిని చూసుకుని సంతోషపడతాం. మనం సిపిఎం నాయకులు, సిఐటియు, సిపిఎంకి సిహెచ్ నరసింహరావు రాష్ట్ర నాయకులు. మే 1 అంతా మేము బయలుదేరి వస్తా ఉన్నాం భీమవరం నుంచి. దారి పొడుగుతా ఎర్ర జెండాలు. నాకేమో చిన్నప్పటి నుంచి ఎర్ర జెండాలంటే ఇష్టం. మళ్ళీ రాజకీయాల్లో అధికారం కావాలా, అందుకని వద్దులే ఎర్ర జెండా వద్దు, కనీసం ఎర్ర జెండా చూసి దండం పెట్టచ్చు. అటువంటి పెద్దలు కామ్రేడ్ నరసింహరావు గారు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కామ్రేడ్ కసిరెడ్డి సత్యనారాయణ గారు, నా సోదరుడు పెద్ద పోటీ ఎదుర్కొన్నాడు భీమిల్లో, నా తమ్ముడు సందీప్ గారు, ఇంకా అనేక మంది ముందు కూర్చో ఉన్నారు. క్షమించాలి, ఈ సభకు గాజువాకలో రాజమండ్రి సీను గారు, సతీష్ గారు, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు. ఏమీ ఆశించకుండా, ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అందరు కూర్చొని మళ్ళీ గాజువాక మహాసభ అంటే ఎక్కడున్నారంటే మళ్ళీ గాజువాకలో ఉన్నారట. అధ్యక్షుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళు నాకు, వాళ్ళకంటే నేను చాలా జూనియర్ అయినా వాళ్ళు నాకు ఆదర్శ నాయకులు. అదేవిధంగా ఇక్కడున్న అతి మంది చాలా మంది పెద్దలు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నిశ్శబ్ద విప్లవం ఉంది. ఎన్నికల్లో మనకు తెలియకుండా విప్లవం జరిగింది. ఈ విప్లవంలో పాలకపక్షం, ప్రతిపక్షం ఇదిగో రాబోయే తుఫాను మాదిరిగా, ఆ తుఫాను ఎక్కడ ఎవరిని కొట్టుకోబోతుందో తెలియదు. కానీ ఏకైక వీరుడు, మగోడు ఈనాడు రాష్ట్రంలో ఉన్నది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇక్కడే కాదు, పక్కన తెలంగాణ రాష్ట్రంలో 25 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు ప్రభుత్వం చేసిన పాపాల వల్ల బలైపోయినారు. అనేక మంది పార్టీలు దాని గురించి ఉద్యమం చేశారు. కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఒకటి చెప్పాడు, వాళ్ళకి న్యాయం చేయాలా, రీవాల్యుయేషన్ లో వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు ఇతోదికి సాయం చేయాలని ఒకసారి స్టేట్మెంట్ ఇస్తే 10 గంటలకు ఇస్తే 12 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళకి ఏది పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా చేశారు. అక్కడ కొందరు ముఖ్యులు అడిగారంట, అది జనసేన ఎందుకు సార్ భయమని. భయమేంది, తెలంగాణలో 7 మంది పార్లమెంట్ అభ్యర్థులు నిలబెట్టాం. ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు 5 మంది నిలబెట్టారు, అవతల కామ్రేడ్ నిలబెట్టారు. ఏకైక వ్యక్తి తెలంగాణ నడిబొడ్డులో కేసీఆర్ని ఎదిరించి కానీ సభ పెట్టినోడు ఒక్కడు కూడా లేడు. కాంగ్రెస్ పార్టీలో లేడు, ఏ పార్టీ. ఇంతకు ఎక్కువ మాట్లాడిన చంద్రబాబు నాయుడు అమరావతిలో మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి అసలు మాట్లాడు, మోడీ అసలు మాట్లాడు. లాల్ బహదూర్ స్టేడియం మీటింగ్ లో చెప్పాడు, ఈ చల్లవ మా ముందు ఇక్కడ నువ్వేదన్నా రాజకీయం చేయదలుచుకుంటే తెలంగాణ చేసుకో, అంతేగాని ఇక్కడ కూర్చొని మీట నొక్కితే మాత్రం ఒప్పుకోను. నువ్వేదో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇవ్వాలంటే వచ్చి భీమవరంలో పోటీ చేయి, నీ గిఫ్ట్ తెలుసుకుంటానన్నాడు. అదే వారసత్వ రాజకీయాలకు ముగింపు పలుకు. కవితమ్మ ముఖ్యమంత్రి కూతురు అయితే సరిపోదు, ప్రజల్లో పనిచేసినామన్నాడు. నాకేమో ఒళ్ళో దడ, ఈ తెల్లవారు ఏమో వద్దో ఈ కేసీఆర్ ఏమంటాడు. చాలా మంది ఒక తెలిసిన మంత్రి ఉంటే మాట్లాడారు ఏం జరుగుతా ఉందని. ఆయనతో పెట్టుకోకుండా నిప్పుతో పెట్టుకున్నట్టున్నారట. జగన్మోహన్ రెడ్డి ఎవరు అడిగారంట, జనసేన పార్టీ ఏం సంగతి ఏందని. ఆ యాక్టర్ అన్నాడట, యాక్టర్ పార్టీ. దానికి ఆ పక్కన అధ్యక్షుడు ఉన్నాడు, నేను రామ్మోహన్ గారు ఉన్నాం.
నాతో మాట్లాడలేదనుకుంటా. ఆయన బహిరంగ సభలో చెప్పాడు, యాక్టర్ని ప్రజల అభిమానం సంపాదించుకున్నాను, నేను ఒక ఆడియో చేస్తే 2 కోట్లు వస్తుంది, తమరు జైలు నుంచి వచ్చారా అని అడిగారంట. అప్పటికి ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా జిల్లా ఖైదీ 150, ఇతని 151 ఖైదీ నెంబరు. ఎవరిని చూసి భయపడే వ్యక్తిత్వం లేదు జన సైనికులకు. ఇప్పుడు కూడా ఆ 13 జిల్లాల్లో ఎవరైతే జనసేన పోటీ చేశారో వాళ్ళందరూ సేవా కార్యక్రమాలు మునిగిపోతున్నారు. మేము కూడా మా వంతు కార్యక్రమం శ్రీకాకుళం పోయి వచ్చాం, విజయనగరం అయిపోయింది, కాకినాడ అయిపోయింది, నిన్ననే నర్సాపురం పార్లమెంట్ ఇది అవగాహన సదస్సు భీమవరంలో చెప్పాం, అక్కడ ఎంపీ గారు. ఆ తర్వాత ఇక్కడ బయలుదేరి వచ్చాం. ముందేమో ఎంపీ గారు మీటింగ్ పెట్టాలనుకున్నారు అధ్యక్షులు వారు, ఢిల్లీలో ప్రకంపనలు, ముందు ఎంపీలు ఎందుకు పెడతా ఉన్నారని. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకు కూడా ఎంపీలు వచ్చేటట్టు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారట. నేను మా నర్సాపురం ఎంపీ గారికి చెప్తా ఉన్నా, సార్ కొంచెం సెంట్రల్ పోతే బీజేపీ వాళ్ళు వచ్చి కౌగులించుకుంటారు సార్, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కౌగులించుకుంటారు. ఇంకొక ప్రముఖ వ్యక్తున్నారు సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఆయన చూస్తే ఆయన దారిలో ఉన్నాడట. ఒక నిమిషం నువ్వు చెప్తే కాదు కదా, వాళ్ళకి సమాధానం చెప్పదు. నేనా నువ్వు ఇక్కడ కూర్చొని ఒక్క నిమిషం అని ఎంతగా రథ పక్కన కూర్చొని కుదరదు కదా. వాడు దారిలో ఉన్నారట, దారి పడుకుతా బయలుదేరి ఇప్పుడే వస్తున్నారని కూడా అన్నారు. అటువంటి పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు, మనకు పార్లమెంటు సీట్లు మాత్రం ఖాయమైపోయినాయి. విశాఖపట్నము, నరసాపురం, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ. నేను అడిగా కాకినాడలోను నరసాపురంలోను మిగతా చోట్ల అడిగా ఎట్టి చెప్తా ఉన్నారని. మేము ఓటేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు అన్నాడు. వాళ్ళు ఎవరైనా చూడలా, వాళ్ళకు చిన్నని కూడా చూడలే. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు, గ్లాసు గుర్తి. మళ్ళీ నాగబాబు గారు అంటాడు నన్ను చూడకుండా ఓటేశారని. మా అధ్యక్షుని చూసేసారని ప్రజలు చెప్పారు కాబట్టి నేను చెప్తా ఉన్నా, క్షమించాలి. నాకు ఎప్పుడు ఇంకొక సంఘటన గుర్తొస్తుంది, ఆ సంఘటన చెప్పి ముగిస్తా. చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే పివి రావు గారు మళ్ళీ దిగిన తర్వాత ఏదో ఒకటి అంటాడు, అంతా నువ్వు మాట్లాడతాడని. 1978లో కాంగ్రెస్ చీలిపోయింది, సిండికేట్ ఇందిరాగాంధీని బహిష్కరించింది. ఇది కాంగ్రెస్, బ్రహ్మానంద రెడ్డి గారు, అవతల వెంకటరావు గారు ముఖ్యమంత్రి. ఆమె కనీసం బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయడానికి కూడా ఇలా నెల్లూరు దగ్గర సర్వేకి వచ్చింది ఆమె. అప్పుడు ఎన్నికల గుర్తు, ఎన్నికల డేట్ కూడా అనౌన్స్ అయింది. ఏమంటే నాకు హరిప్రసాద్ హాతో అంటే నా చెయ్యనిందంట. నన్ను ఎవరో ఒక ఆయన అడిగారు మీ గుర్తు అందరికీ తెలుసని. పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు టీ తాగింది కాదు గ్లాసు గుర్తు, మేమేం కోరుకోలా. ఎన్నికల కమిషన్ కూడా ఆయన దగ్గర ఒక సత్యం ఉంది. నాకు ఉన్న చిన్నపాటి అనుభవం, ఆయన ఎవరి కళ్ళలో చూస్తే మనం అబద్ధం చెప్తే ఒకసారి అబద్ధం చెప్పా కావాలని, ఆయన అబద్ధం వద్దుకో నువ్వు చెప్పింది అబద్ధం అన్నాడు. ఆయన దగ్గర మహత్తర శక్తి ఉంది. మామూలు మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. కీర్తి శేషులు వెంకట్రావు గారు, అంజనీదేవి గారు మనకిచ్చిన ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు చెప్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటా. జై హింద్.